గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను సత్యం, వాలీబాల్ సత్యం రచయిత. సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారములు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రకృతి తల్లి గురించి చెప్పుకుంటే, ప్రకృతి తల్లి మనకు కాలాన్ని బట్టి మనకు పండ్లు, ఫలాలు, వరి ధాన్యాలు, జొన్నలు, మక్కలు అన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్. కాలాన్ని బట్టి మనకు వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. అలాగే ఎండాకాలం వస్తుందంటే మనము మామిడి పండ్ల సీజన్ ఫ్రెండ్స్. మామిడి పండ్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోట. ఫ్రెండ్ చూడండి, ఈసారి ప్రకృతి తల్లి కొంచెము తన చూపులను కొంచెం పక్కకు దింపుకుని ఫ్రెండ్స్. ఈసారి ఎలాంటి కాలం లేదు ఫ్రెండ్స్. పాపం మామిడికాయలు అసలు కాయనే లేదు ఫ్రెండ్స్. మామిడి రైతన్నలు ఎలా బతకాలి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మామిడి కాయలు ఏమి కాయలేదు. మామిడి రైతన్నలు బోరు బోరు అని ఏడుస్తున్నారు. ఈసారి సీజన్ రాలేదు, మామిడికాయలు కాయలేదు. ఉన్న మామిడికాయలకు సరి అయిన వేల దొరకడం లేదు, సరి అయిన డబ్బులు రావడం లేదని చాలామంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడి చెట్టు ఇది మామిడి తోట ఫుల్. ఎలాంటి మామిడికాయలు కాయలేదు ఫ్రెండ్స్. పాపం ఇది ఒక్కటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్న పిందప్పటి నుంచి చూస్తున్నది. ఇది ఒక్కటే ఉన్నది ఈ చెట్టుకు. ఈ కాయ ఎప్పుడో చిన్న గాలికి పుట్టుకన కింద పడుతుంది, అది కూడా వాళ్ళకి దొరకకుండా అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మామిడి తోట ఇంత పెద్ద మామిడి తోటలా ఎక్కడొక్క చిన్న కాయలు ఉన్నాయి కదా తోపడు. అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు కొన్ని అంతే. చాలా బాధగా ఉన్నది ఫ్రెండ్స్ మామిడి తోట యజమానులను చూస్తే. ఈసారి కాలం లేదు, మామిడికాయలు లేవు. ఉన్న మామిడికాయలకు సరి అయిన రేటు లేదు ఫ్రెండ్స్. ఆ దేవుడే రక్షించాలి. ఆ దేవుని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వచ్చే సంవత్సరమైనా విరివిరిగా మామిడికాయలు కాసి వీళ్ళకి లాభాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. నా ఛానల్ వాలీబాల్ సత్యం బాబా క్రియేషన్స్, వాలీబాల్ బాబా క్రియేషన్స్ లేక వాలీబాల్ సత్యం క్రియేషన్స్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నాయనమ్మలో చిట్కాలో భాగంగా ఫ్రెండ్స్, మనకు వంట చేసేటప్పుడు, ఏదైనా అగ్గిపుల్ల గీకేటప్పుడు, లేకుండా అనివార్య కారణాల వల్ల మనకు సట్కన సురుకు అంటుకుంటుంది, అగ్గి కాలుతుంది ఫ్రెండ్స్. కాలి చాలా నొప్పిగా ఉంటుంది. నాయనమ్మల చిట్కాల భాగంగా వెంటనే మనం మన ఇంటి ముంగట ఉన్న మట్టిలో కొన్ని నీళ్ళు పోసి మట్టిని మర్దన చేసి ఆ మట్టిని టక్కన పోసుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే మనకు చల్లగా అయిపోయి అగ్గి కాలిన మంట తెలియకుండా పోతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ త్వరలో నేను మళ్ళీ మావారు బంగారు కొండ సినిమా చాలు చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ స్టోరీ చెప్తాను మంచిగా. వాళ్ళది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అడవికి వెళ్ళిపోతారు ముసలోళ్ళు అయినాక. వాళ్ళు ఎలా ప్రేమించుకుంటారు, ఈ సినిమా మొత్తము అదే ఫ్రెండ్స్. ఏది వయసు మీద ఉన్నప్పుడు చిర్రుబుర్రలు ఆడడం, కొట్లాడడం, మనిషిగా జన్మించి మ్యారేజ్ అయినాక ఏదో పొందే సుఖం పొందాక ఎప్పుడు లొల్లులు కొట్లాడాలి పొందిన వారు ఇక త్వరలో చనిపోతాం అనే టైంలో ప్రేమించుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇక అయిపోయింది మనకు, ఈ లోకం మీకలు నూకలు చెల్లిపోయినాయి అనే టైంలో వాళ్ళకు ప్రేమ ఎక్కువ పొందుతుంది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా బతికితే బాగుండు, ఇంకా మంచిగా బతికితే బాగుండు అనే ఉద్దేశము
వాళ్ళిద్దరు లోపల కలిగి ఒక ఒంటరిగా ఉండి ఎక్కడో కొండ గుహలల్లో సెలయేర్ల మధ్య ఒంటరిగా జీవితం గడుపుదామని అడవికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ రాధమ్మ కృష్ణయ్యలు. అక్కడ వాళ్ళు ఎలాంటి అనుభూతి పొందారో నేను త్వరలో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మామిడి తోట, ఇంత పెద్ద మామిడి తోట అసలు కాయలే లేవు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ ఫ్రెండ్స్, బాయ్.